మావోయిస్ట్ పార్టీ కూడా ఎటువంటి తప్పు చెప్పదు. సో ఆయుధాలతో సహా వచ్చి లొంగిపోవడాన్ని మావోయిస్ట్ పార్టీ తప్పుగా భావిస్తోంది. కానీ పోలీసులకు మాత్రం ఇది ఒక గుడ్ అచీవ్మెంటే. ఇప్పుడు బడే చొక్కరా వీళ్ళందరి విషయంలో కూడా వీళ్ళు ఆయుధాలతో సహా లొంగిపోతున్నారనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు అది రివీల్ కాబోతోంది. సో ఆయుధాలతో లొంగిపోతున్నారనే చర్చ తర్వాత మళ్ళీ మావోయిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సంబంధించిన కార్యదర్శి లొంగిపోతున్న తర్వాత సో కొత్తగా ఇక్కడికి మళ్ళీ మావోయిస్ట్ పార్టీ ఇంకా మళ్ళీ పునరుద్ధి చెందే అవకాశం ఉందా? మళ్ళీ పునఃప్రారంభం కావచ్చా? లేదంటే కేంద్ర కమిటీ ఎటువంటి డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది? సో ఈరోజు ఆయుధాలతో లొంగిపోతారా, నిరాయుధంగా లొంగిపోతారా? మనోజ్, మన దగ్గర ఉన్న పక్కా సమాచారం మేరకు మళ్ళీ చెబుతున్నాను, సమాచారం మేరకు ఈరోజు లొంగుబాటులో పాక హనుమంతుతో పాటు దామోదర్, బడే చొక్కరావు, నూనె హనుమంతు, రాజిరెడ్డి, కంకనాల నారాయణ, యాపసి నారాయణ, కంకనాల రాజిరెడ్డితో పాటు వెంకటేష్ ఎర్రాతో పాటు వీళ్ళ సతీమణి కూడా 3 ముఖ్యమైన నాయకులు ఉన్నట్టు తెలిసింది. అయితే ఆయుధాలు కాకుండా వీళ్ళు నేరుగా జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్టు మనకు సమాచారం ఉంది. ఆయుధాలు పార్టీకి, అది పార్టీకి సంబంధించిన సంపద, పార్టీకి మేము అప్పచెప్పామని చెబుతున్నారు. అయితే పార్టీలో ఇప్పటికే తిప్పర్తి తిరుపతి అలియాస్ దేవ్జీ పేరుతో కొంత కార్యకలాపాలు కొనసాగుతున్న పరిస్థితి. ఈ అంశంలో ప్రధానంగా ఇప్పుడు చర్చ జరుగుతుంది. నిజంగానే ఒకవేళ సరెండర్ అయితే ఆయుధాలతో సరెండర్ అవుతున్నారా, లేదంటే నిరాయుధంగా జనజీవన స్రవంతిలో కలుస్తున్నారా అనే కోణంలో ఇప్పుడు ఒక పెద్ద చర్చ అయితే కొనసాగుతుంది. కానీ మనకున్న సమాచారం మేరకు చెబుతున్న విధానం ప్రకారం హక్కుల సంఘాల నేతలు కావచ్చు, తర్వాత ఎవరైతే కొంతమంది బుద్ధిజీవులు కావచ్చు, వాళ్ళు చెబుతున్న విధానం ప్రకారం ఆయుధాలు నేరుగా పార్టీకి అప్పచెప్పారు. పార్టీకి అప్పచెప్పి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్టు, దాంట్లో కొంతమంది ఆరోగ్య సమస్యలతో కూడా ఇబ్బంది పడుతున్నట్టు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క వరుస ఎన్కౌంటర్ల ద్వారా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. మరోపక్క నిన్న హిట్ తర్వాత కేంద్ర ప్రభుత్వం చాలా ఉత్సాహంగా కూడా ఉంది. ప్రధానంగా సిఆర్పిఎఫ్ డీజీ నేరుగా కర్రెగుట్టల్లో మకాం వేసినట్టు కూడా ఒక పెద్ద చర్చ కొనసాగుతుంది. ఆ మకాం కాస్త పక్కాగా దామోదర్తో పాటు కొంతమంది ముఖ్యమైన నాయకుల కోసం, మళ్ళీ చెబుతున్నాను, దామోదర్తో పాటు కొంతమంది ముఖ్య నాయకులపైనే కాన్సన్ట్రేషన్ చేశారు. దీంతో పాటు ఆ పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఎక్కడ ఆ పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో ఎటు కూడా కదలలేని పరిస్థితిగా మారింది. దేశ భద్రత అంతా కూడా ప్రధానంగా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు ఎక్కడ ఎటువంటి లోపలికి కనీసం వారికి సంబంధించిన సరుకులు కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, ఏది పోకుండా జాగ్రత్త. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న బడే చొక్కరావు ఈరోజు పోలీసు ఎదుట సరెండర్ అవబోతున్నారు. సో అటు కేంద్ర కమిటీ ఎవరు బాధ్యత తీసుకుంటారు, కేంద్ర కమిటీలు ఎవరు కీలకంగా ఉంటారనే చర్చకు వచ్చినప్పుడు కూడా తెలంగాణ వాళ్ళ పేరు, దాంట్లో దేవ్జీ, గణపతి ఇలాంటి వాళ్ళ పేర్లు వినబడుతున్నాయి. ఇంతకీ వాళ్ళు ఎక్కడున్నారనే చర్చ కూడా జరుగుతోంది. సో ఇప్పుడు ఈ సరెండర్ తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి నేతలే రేపటి రోజున మావోయిస్ట్ పార్టీని లీడ్ చేయాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళు ఇప్పుడు లీడ్ తీసుకునే అవకాశం ఉందా? లేదంటే ఒకరి తర్వాత ఒకరు ఇప్పుడు ఉన్నటువంటి అనారోగ్య రీత్యా, లేకపోతే వయసు రీత్యా, లేదంటే పోలీసుల యొక్క నిఘా రీత్యా వీళ్ళంతా కూడా లొంగిపోయే అవకాశం, ఒకరి తర్వాత ఒకరు వచ్చే అవకాశం కనబడుతోంది ఏమైనా? మనోజ్, ప్రస్తుతానికి జరుగుతున్న ప్రచారం మేరకు దేవ్జీతో పాటు, అంటే తిరుపతితో పాటు తిరుపతి అలియాస్ దేవ్జీ పార్టీ చీఫ్ గా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. తన ఆధ్వర్యంలోనే నేరుగా పార్టీ మానిటరింగ్ జరుగుతుంది. ఈ పశుపతి టు తిరుపతి రెడ్ కారిడార్ ఏర్పాటులో దేవ్జీది కీలక పాత్ర. చాలా కాలంగా తను గెరిల్లా స్క్వాడ్ గా పనిచేస్తున్నట్టు తెలిసింది. అయితే ఇదంతా కూడా పార్టీ గతంలో ఉన్న చీఫ్ ఎవరైతే ఉన్నారో చీఫ్ మధ్యలోనే, నంబాల కేశవరావు మధ్యలోనే దాని అనంతరం ఏంటి అనే కోణంలో చర్చ జరిగింది. ఆ చర్చలో కాస్త నంబాలకు దగ్గరలో ఉండి, నంబాలకు ఎప్పుడు తను ఆ కుడిభుజంగా ఉన్న తిరుపతితో పాటు మరికొంతమంది లీడ్ చేస్తున్నట్టు తెలిసింది. అయితే వీళ్ళంతా కూడా ఇప్పుడు ఒక చలామణిలో ఉన్న నాయకులు, పాత నాయకులు మాత్రమే. అయితే నూతనంగా ఆదివాసీ ప్రాంతంలో చాలా మేరకు ఉద్యమాల వైపు వచ్చారు. ఉద్యమాల వైపు వచ్చి ప్రజా క్షేత్రంలో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటున్నారని నిన్న నేరుగా మీడియాతో సోనేశ్వరి, అంటే హక్కుల నేత, ఆదివాసీ హక్కుల నేత సోనేశ్వరి మాట్లాడిన పరిస్థితి. మేము ఆయుధాలు పట్టడం వ్యతిరేకిస్తున్నాం, కానీ ఉద్యమాన్ని వ్యతిరేకించడం లేదు. మా ప్రాంతంలో ఖనిజ సంపద ఏదైతే ఉన్నదో అది దోచుకుపోయే ప్రమాదం ఉంది. ఆదివాసీ ప్రజల మనుగడకే ఇబ్బందికర పరిస్థితి మారింది. పీసా చట్టం కావచ్చు, 5th షెడ్యూల్ కావచ్చు, 170 కావచ్చు. మా ప్రాంతంలో గ్రామ సభలు లేకుండా నేరుగా బహుళ జాతి కంపెనీలు వస్తున్నాయని నిన్న ఆరోపించిన పరిస్థితి. అది
ఆ హిడ్మాకు సంబంధించిన అంతిమ యాత్రలో తను పాల్గొని మీడియాతో మాట్లాడు. ఇలా ప్రధాన అంశాలు కనుక మనం చూసినట్టు కనుకైతే ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా కూడా నిన్న మనం ఒక కథనం ఇవ్వడం జరిగింది. హిడ్మా తర్వాత ఎవరున్నారు, ఈ దేవా ఎవరు, అసలు ఏంటి పరిస్థితి, దేవా ప్లేస్ లో ఎవరు వస్తారనే కోణంలో కూడా ఒక చర్చ కొనసాగుతుంది. అయితే ఆదివాసీ ప్రాంతాల్లో వరుస ఉద్యమాల వైపు ఆదివాసీ యువకులతో పాటు ప్రజలు ఉన్నారని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్తగా క్లోజ్ గా మానిటరింగ్ చేస్తున్నారు. ఇటు ఆ ప్రభుత్వ ఫలాలు అంటే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఆ ఈగో హట్ అయినట్టు మనకు కనబడుతుందంటే కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఫలాలు ఏదైతే ఉన్నదో ఏజెన్సీ ప్రాంతాలకు పోవట్లేదు. కనీసం టీవీ అంటే తెలియని పరిస్థితి, అక్కడ కనీసం బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నారు. ఇది అంతటికి కారణం ఎవరు? ఇది మావోయిజమే దీనికి అంతటికి కారణం. అందుకనే మావోయిజం లేకుండా చేయడమే మా ప్రధాన కర్తవ్యం అని కేంద్ర మంత్రి అమిత్ షా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ కోణంలోనే ఎవరైనా ఆ ఉద్యమాలు చేసుకోవచ్చు, ఎన్జిఓస్ పేరుతో ఆర్గనైజేషన్ చేసుకోవచ్చు అని కేంద్ర మంత్రి చెప్తున్నారు. మరోపక్క ఆదివాసీ నాయకులు మాత్రం పక్కాగా మా పోరాటం కొనసాగుతుందని చెబుతున్నారు. ఈ రోజు సరెండర్ అయ్యే నాయకులు కూడా ప్రధాన నాయకులు అయినప్పటికీ కొంత మీడియాతో ఏం మాట్లాడతారు, ఏ ఆసక్తికరంగా మాట్లాడతారు, ఏం చెప్తారు, నిజంగానే ప్రజల్లోకి వచ్చి ఉద్యమాల్లో పాల్గొంటారా, లేదంటే కేంద్ర ప్రభుత్వం విధించినట్టుగా ఒక వ్యక్తి కనుక జనజీవన స్రవంతిలో కలిస్తే కేంద్రంలో ఉన్న నామ్స్ ప్రకారం 6 నెలల పాటు పోలీస్ కంట్రోల్లో ఉండాలి, ఎక్కడ కూడా బయటికి వెళ్ళకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, వీరికి ఒక సైకాట్రిస్ట్ డాక్టర్ ఉంటాడు, డాక్టర్ తో పాటు రోజు మానిటరింగ్ ఉంటుంది, వీరితో ఎవరు మాట్లాడుతున్నారు ఏంటనే కోణంలో కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ రవినాయక్. సో మొత్తంగా ఈరోజు తెలంగాణ డీజీపీ అధికారుల ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిబాటుకు గురవుతున్నారు, సరెండర్ అయిపోతున్నారు. దాంట్లో బడే చొక్కారావు, అప్పాసి నారాయణ, ఆజాద్ అండ్ ఎర్రాలు. సో వీళ్ళంతా కూడా కీలకమైన నేతలు. దాంట్లో ముఖ్యంగా బడే చొక్కారావు అలియాస్ దామోదర్ తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా పనిచేసి ఆయన ఇప్పుడు లొంగిబాటుకు గురవుతున్నారు. ప్రజెంట్ ఆయన లొంగిపోతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలోని మావోయిస్టు పార్టీ కీలక నేత అత్యధికమైనటువంటి స్థానటువంటి బడే చొక్కారావు వంటి వ్యక్తులు లొంగిపోతూ ఉంటే ఇక తెలంగాణ రాష్ట్రంలోని మావోయిస్టు పార్టీ శూన్యానికి చేరుకుంది, పూర్తిగా అధపాతాలని వెళ్ళిపోయిందని చెప్పాలి. మరి దీని తర్వాత ఇంకా ఇక్కడ పార్టీని కొనసాగిస్తారా, కేంద్ర కమిటీ ఏం చెప్తుంది, ఎలా విధంగా ముందుకు వెళ్తోంది, కేంద్ర కమిటీలో ఎవరు ఉంటారని చూడాల్సిన అవసరం అవుతోంది. సో మావోయిస్టు పార్టీని అంతమొందించాల లక్ష్యం కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా మార్చి 2026 కల్లా డిసిషన్ తీసుకుని దాదాపుగా అటువంటి విధంగానే వ్యూహాలు రచిస్తూ అడుగులు వేస్తూ పాదాలు కదుపుతూ ఇప్పుడు దాదాపుగా కీలకమైన నేతలు లాంటి నంబాల కేశవరావుని, తర్వాత హిడ్మా లాంటి వ్యక్తుల్ని, ఈరోజు చొక్కారావు లాంటి వ్యక్తులందరినీ కూడా అదుపులోకి తీసుకుంటుంది. ఆ తర్వాత వారందరినీ ఎన్కౌంటర్లో చంపేస్తోంది. ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్గా చొక్కారావు లాంటి కీలకమైన వ్యక్తులు లాంటి వ్యక్తుల్ని జనజీవనంలోకి స్రవంతిలోకి రమ్మని చెప్పి ఆహ్వానిస్తోంది. వాళ్ళు వస్తూ ఉన్నారు, చేరిపోతున్నారు. సో ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించి డ్రోన్ కెమెరాలతో అది ఎంతటి అడవైనా ఎంతటి ప్రాంతాల్లో దాక్కున్నా కూడా ఇట్టే కనిపెట్టగల సామర్థ్యం ఉన్నటువంటి టెక్నాలజీలో మావోయిస్టుల మనుగడ కూడా కొంత ప్రశ్నార్థకమని చెప్పాలి. సో వాళ్ళు ఇంకా గతంలో మాదిరిగా అడవి బాటలో ఉన్న అనారోగ్య బారిన పడుతున్నారు, వయసు రీత్యా అనారోగ్య బారిన పడుతూ ఉన్నారు, టెక్నాలజీ అంత మేరకి రీచ్ అవ్వలేకపోతుంది. సో వాళ్ళంత టెక్నాలజీని ఉపయోగించుకోలేకపోతున్నారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో జస్ట్ టఫ్ సిచ్యువేషనే కాబట్టి వాళ్ళంతా కూడా లొంగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ప్రజెంట్ మావోయిస్టులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? లొంగిపోయి ప్రాణాలు కాపాడుకోమని చెప్తున్నారా, లేదంటే పోరాటం కొనసాగించమని చెప్తున్నారా? అంటే 60% మంది మీరు లొంగిపోయి ప్రాణాలు కాపాడుకోండి అని చెప్తే 40% మంది మీరు ఇంకా పోరాటాన్ని కొనసాగించండి అని చెప్తున్నారు. అంటే పబ్లిక్లో కూడా మిక్స్డ్ రియాక్షన్. 40% మందికి ఇంకా వాళ్ళు పోరాడాలి, అడవిలోనే ఉండాలి, వారంతా కూడా అడవి బాట పట్టి అక్కడే అన్నలుగా మారిపోయి మా తరఫున ప్రశ్నించాలి, మా తరఫున ప్రభుత్వాలపై పోరాడాలనేటువంటి భావనలో 40% మంది ఉంటే 60% మంది మీరు వచ్చి లొంగిపోండి పోలీస్ ఎదుట అని చెప్పి చెప్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి?